గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ఇంద్రమ్మ ఇల్లు పంపిణీకి మేము సిద్ధం అంటున్న సర్కార్. బండి భగీరథ్ని పోలీసులు అరెస్ట్ చేయలేదు, నేనే నా కొడుకుని పోలీస్ స్టేషన్కి పంపించినంటున్న బండి. పెట్రోల్ ₹3 కాదు, రానున్న రోజుల్లో ₹10 వరకు పెంచబోతున్నారనే వార్తలు. సో ఇట్లాంటి వార్తలన్నీ కూడా పేపర్లు ఉన్నాయి. ముందుగా జ్యోతితో స్టార్ట్ చేద్దాం. జైలుకు బండి భగీరథ్ అట. సో ఒక పక్క బండి భగీరథ్ జైలుకి అనే వార్తతో పాటు ఒకసారి కింద చూస్తే డీసీపీ ఆధ్వర్యంలో 2.5 గంటల పాటు విచారణ జరిగింది. వైద్య పరీక్షలు అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినారు. 14 రోజుల రిమాండ్, చర్లపల్లి జైలుకి తరలింపు. ఉదయం నుంచే ఆపరేషన్ భగీరథ్ పేరిట వేట జరుగుతుంది. లుక్అవుట్ నోటీసులు జారీ చేసినారు. విమానాశ్రయంలో అప్రమత్తంగా ఉన్నారు. భగీరథ్ బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో కూడా గాలింపులు చేశారు. బండి సంజయ్ బంధువులు, భగీరథ్ స్నేహితులు స్టేషన్ పిలిపించి విచారించిన పోలీసులు. మేజిస్ట్రేట్ సమక్షంలో బాధితురాలి వాంగ్మూలం, డేటా, కాల్ రికార్డ్ ఆధారంగా దర్యాప్తు సాగుతుంది. సో పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ వద్ద న్యాయవాదులతో బండి భగీరథ్ ఫోటోని ఇక్కడ వేశారు. అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి నేను పంపించిన బండి సంజయ్, నేనే పంపించిన, ఎందుకంటే ఒక పక్క బెయిల్ లేట్ అవుతుంది, చట్టాన్ని గౌరవిస్తాం, సో అందుకనే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని ఒక 2 డైలాగులు చెప్పి, సో నేనే నా కొడుకుని పంపించిన గౌరవంగా, ఆయన ఏ తప్పు చేయలేదని చెప్తున్నాడు అంటూ బండి సంజయ్. కాదు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి మేమే పట్టుకొచ్చినాం, అక్కడి నుంచి పేట్ బషీర్బాగ్ పోలీస్కి తరలించాము. సో పట్టుకొచ్చిర్రా లేదంటే పంపించిర్రా అనేది ఇప్పుడు ఇంకొక ట్విస్ట్గా మారింది. సో మొత్తానికైతే ఒక రిమాండ్ అయితే జరిగింది. చల్లపల్లి కేసులో బండి భగీరథ్ ఉన్నాడు. సో ఈ సందర్భంలో మహిళా సంఘాలు ఈ కేసు రిజిస్టర్ అయినప్పటి నుంచి కూడా ఒక ఉద్యమం చేశారు. సో ఉద్యమం చేయడంతో పాటు బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శించిన ఒక పీఓడబ్ల్యూ సంధ్యక్కతో నేను మాట్లాడినప్పుడు షాక్ అనిపించింది. ఒక కేంద్ర మంత్రి దగ్గరికి మేము వెళ్ళాము, బాధిత కుటుంబ లేఖ రాసిన తల్లి కూడా, మేము బండి సంజయ్ దగ్గరికి వెళ్ళాము, సో కేంద్ర మంత్రి కాబట్టి మాకు ధైర్యం ఇస్తారు అనుకున్నా, కానీ మమ్మల్ని బెదిరించి పంపించిండ్రు, మాకు అవమానం కలిగించిండ్రు అన్నారు. సో అవమానం ఏంది, ఏం బెదిరించిండ్రు అని చెప్పేసి అందరికీ ఒక క్వశ్చన్ మార్క్. అయితే బాధిత కుటుంబ సభ్యులు పీఓడబ్ల్యూ సంధ్యకతో టచ్లో ఉన్నారు. సో తనతో నేను మాట్లాడినప్పుడు తను ఏమంటుందంటే, బండి సంజయ్ దగ్గరికి వీళ్ళు వెళ్ళడం విషయం కరెక్టే, మాట్లాడడం విషయం వాస్తవమే, కానీ పెళ్ళికి సంబంధించి కావచ్చు, బ్లాక్ మెయిన్ సంబంధించి కావచ్చు, ఎటువంటి ఒపీనియన్స్ బాధిత కుటుంబానికి లేదు. సో వాళ్ళు వెళ్ళింది 2 విషయాలకి. ఒకటి, బ్రేకప్ చెప్పిన తర్వాత కూడా బండి భగీరథ్ ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉండే ఫోటోలని, వీడియోలని ఈ అమ్మాయికి ఉండే కామన్ ఫ్రెండ్స్లో కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఆ సర్క్యులేట్ చేస్తూ ఆ సర్క్యులేషన్స్లో తిరుగుతున్న ఫొటోస్ అన్నీ కూడా మళ్ళీ ఈ ఫ్యామిలీకి చేరి చాలామంది అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు. సో అమ్మాయిని చాలామంది టీజ్ చేస్తున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. సో అదే తట్టుకోలేక తను సూసైడ్ చేసుకుంది. సో ఈ సూసైడ్ చేసుకున్న హ్యాస్టీస్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది బండి సంజయ్ దగ్గరికి వెళ్ళి ఆ పేరెంట్స్ చెప్పినప్పుడు, అవును అట్లనే చేస్తారు, మీ పిల్లని కదర్లో పెట్టుకోవడం మీకు తెలియదా అంటూ వాళ్ళపైన సీరియస్ అయ్యాడట. అయితే ఇది తట్టుకోలేక నా కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసింది, ఫినాయిల్ తాగేసింది అని అంటే ఆ అమ్మాయి వంక చూసి ఫినాయిల్ టేస్ట్ బాగుందా అని అడిగాడట. సో అది ఆ పేరెంట్స్ని బాగా హార్ట్ బ్రేక్ చేసిన విషయం. చాలా ఇబ్బంది పడ్డారంట, చాలా బాధపడ్డారంట. బండి సంజయ్ వాళ్ళతో మాట్లాడిన వ్యవహార శైలి, డబ్బు కోసమే నీ కూతుర్ని నా కొడుకు పైన ఉసుగొల్పినరు అనే మాట కావచ్చు, ఇవన్నీ కూడా బాధిత కుటుంబాన్ని చాలా 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 ఇబ్బంది పెట్టాయట. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా వేధింపులు ఆగలేవు, బెదిరింపులు ఆగలేవట. ఇవేవి తట్టుకోలేకే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ పెట్టినరు అంటుంది మహిళా సంఘానికి సంబంధించిన పీఓడబ్ల్యూ సంధ్యక. సో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ కూడా త్వరలోనే ఇహ తెలంగాణ టాక్స్లో అప్లోడ్ చేస్తాం, అప్పుడు కూడా ఫుల్ ఇంటర్వ్యూ చూడండి. సో ఇట్లుందనమాట బండి వ్యవహార శైలి. కానీ నిన్న మాట్లాడినప్పుడు మాత్రం ఏమన్నాడు, న్యాయ వ్యవస్థపై నా గౌరవంతోనే నా కుమారుడిని పోలీసులకు అప్పగించాను, బెయిల్ వస్తుందని లాయర్లు చెప్తున్నా జాప్యం సరికాదని చెప్పి విచారణకు పంపాను. సో విచారణకు పంపాలి అనే ఆలోచన బండన్నకు నిజంగానే ఉంటే ఎప్పుడు పంపాలి? కోర్టు ఒకసారి ధిక్కరించిన వెంటనే, పిటిషన్ తీసి పక్కన పడేసి వాయిదా వేసిన వెంటనే కొడుకును పంపాలి. కానీ పంపకుండా లుక్అవుట్ నోటీసులు జారీ చేసి, దీనికంటే బండి సంజయ్ పరువు పోవడానికి ఇంకొక కారణం ఇంకేం లేదనిపించింది. ఏకంగా పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా పహారా కాసిండ్రు. బండి భగీరథ్ ఎక్కడ దేశం దాటి వెళ్ళిపోతారో, బండి భగీరథ్ కోసం మిగతా దేశాల్లో ఎక్కడ గాలింపు చేయాల్సి వస్తుందో అని చెప్పి ఎయిర్పోర్ట్లో కూడా కట్టుదిట్టమైన బందోబస్తు, అక్కడ లుక్అవుట్ నోటీసులతో పాటు ఇగో పలానా బండి భగీరథ్ కనుక వస్తే ఆయన వెంటనే మాకు అప్పచెప్పండి అంటూ
బండి సంజయ్ కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ రిలేటివ్స్, సన్నిహితులు, ఫ్రెండ్స్ వీళ్ళందరి ఇంట్లో నిన్న పోలీసులు సౌదాలు నిర్వహించారు. సో ఇవన్నీ కావద్దు, నిజంగా ఆయన పరువు ఆయనే తీసుకున్నాడు. ఇవన్నీ లేకుండా ఉండాలంటే బండి భగీరథ్ని ముందుగానే పోలీసులకు అప్పచెప్తే బాగుండేది. సో అవి ఇక ఆప్షన్ లేదు, ఎక్కడున్నా కలుగుల దాక్కున్నా పోలీసులు పట్టుకుంటారు అని నిర్ధారించుకున్న తర్వాతే నేను రాత్రి కుమారుడిని పంపించిన పరిస్థితి. సో పెట్రోల్ ధరపై 10 రూపాయలు పెంపు ఉండబోతుందంటే ఒకేసారి లేదా 2 వారాల్లో ఈ దశల వారీగా రేట్లు పెంచే అవకాశం ఉంది అనే వార్తని హైలైట్ చేస్తూ రాశారు. సో ఇక్కడ పెట్రోల్, డీజిల్ అనగానే కేవలం మనం బండ్లలో పెట్రోల్ పోయకపోతే ఎట్లా, డీజిల్ పోయకపోతే ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ అని మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ దాని పైబడ్డ ఖర్చులు మధ్యతరగతి ఇంకో 15 రోజులైతే నెలవారీ ఖర్చులు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. డీజిల్ రేట్లు పెంచిన వెంటనే నిత్యావసర సరుకుల రేట్లన్నీ కూడా పెంచుతారు. సో వాళ్ళు కూడా చెప్పేది సాకు అండ్ రియాలిటీ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగినాయి కాబట్టి ప్రతి నిత్యావసర వస్తువు పెరుగుతుందని. సో ఇమీడియట్గా పెరిగే అవకాశం ఏముంది అంటే నాన్ వెజ్. సో నాన్ వెజ్ మార్కెట్లో ఏ నాన్ వెజ్ ముట్టుకున్నా కూడా చాలా రేట్లు పెరిగిపోతాయి. వెంటనే కూరగాయలు, సో ఉల్లి, టమాటా, పచ్చిమిర్చి ఇట్లా ఏ దానికి సంబంధం లేకుండా ప్రతి కూరగాయల రేటు కూడా బగ్గుమంటుంది. ఎందుకంటే రైతు పంటను తీసుకురావాలి జిల్లాల నుంచి హైదరాబాద్ వరకు అంటే ఒక మిడ్ మ్యాన్ కొంటాడు, మిడ్ మ్యాన్ నుంచి తెచ్చి మళ్ళీ ఇక్కడ అమ్ముతారు, ఇక్కడ ఉండేవాళ్ళు ఇంకొకటి అమ్ముతారు. సో ఇట్లా 4 సార్లు చేతులు మారేసరికి ఈ 4 సార్లు కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ పడుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మిడ్ క్లాస్ పైనే ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. తర్వాత స్కూల్ బస్ ఛార్జెస్ పెరుగుతాయి, యూనిఫామ్ ఛార్జెస్ పెరుగుతాయి. సో ప్రతి దానికి లింకప్ డీజిల్ రేట్ పెరిగింది, పెట్రోల్ రేటు పెరిగింది. సో ఇదే చెప్పి రేట్లన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో వెండి దిగుమతిపై ఆంక్షలంట. సో స్వచ్ఛమైన వెండి కడ్డీలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఆర్నమెంట్కి సంబంధించి కావచ్చు, ప్రత్యేక లైసెన్స్ అనుమతులు ఉన్న వారికి కావచ్చు, లేని వారికి కావచ్చు, ప్రతి వారికి కూడా వెండి దిగుమతులపై ఆంక్షను విధించింది. ఇంపోర్ట్ డ్యూటీస్ కూడా వెండి పైన పెంచింది ప్రభుత్వం. చేయుతకు స్వయ ధృవీకరణ అంట. పెన్షన్ లైవ్ అథెంటికేషన్ తప్పనిసరి. 15 నుంచి ప్రక్రియ వచ్చే నెల 15 దాకా కంటిన్యూ కాబోతుంది. వేలి ముద్రలు, ముఖం గుర్తింపు నిర్ధారణ, చనిపోయిన వారి పేర్లను తొలగించేందుకే రాష్ట్రంలో 42.23 లక్షల మందికి పెన్షన్లు, కొత్తగా మరో 2 లక్షల మందికి చేయూత. ఈ ఫేషియల్ లైవ్ అథెంటికేషన్ పేరు మీద పెన్షన్లని కట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఎస్. సో ఈ అథెంటికేషన్ కంటే ముందు ఇంకొక సర్వే చేసిండ్రు. సో ఆ సర్వే చేసిన టైంలో కూడా ఇదే చెప్పారు. కాంట్రాక్టర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన బంధువులు, లేదంటే అధికారులకు సంబంధించిన బంధువులు, సో వీళ్ళందరూ కలిపి పెన్షన్లు, తప్పుడు పెన్షన్లు, ఫేక్ పెన్షన్స్ పెట్టుకొని డ్రా చేస్తున్నారు, ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్నారు అనేది నిజమే. ఒక 100 మంది అట్లాంటి ఒక 100 పెన్షన్దారులను చూసుకుంటే అందులో ఒక 10 నుంచి 15% ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు ఈ లైవ్ అథెంటికేషన్ తీసుకొని వస్తే ఎంతమంది పెన్షన్లు కట్ అవుతాయి? రాష్ట్రంలో 45,23,000 మంది పెన్షన్ విత్డ్రా చేస్తున్నారు. కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ సర్వే చేసిన తర్వాత గత 2 నెలల క్రితమే ఈ సర్వే చేసినప్పుడు 2,50,000 మంది పెన్షన్దారులను ఏరి పారేశారు. సో దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి పెన్షన్లు పెట్టుకున్నా రాకపోయినా తర్వాత ఎలక్షన్స్ వచ్చని ఆగి, సో ఇట్లా దాదాపు 18 లక్షల పెన్షన్ అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. సో వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలి అంటే కొత్తగా ఉండే వాళ్ళని కట్ చేయాలి అని మనం ఆలోచించిందేమో. సో రేషన్ కార్డు ప్రక్రియలో కూడా సేమ్ స్ట్రాటజీ ప్రభుత్వం ఉపయోగించింది. రైతు బంధు విషయంలో కూడా సేమ్ స్ట్రాటజీ ఉపయోగించింది. మేము గుట్టలకి, పొట్టలకి, పెట్రోల్ బంకులకి, లేదంటే ఫామ్ హౌస్లకి ఇవ్వము, కేవలం రైతులకు మాత్రమే ఇస్తాము అని ఒక సర్వే చేపట్టింది, శాటిలైట్ సర్వే అని. సో ఆ శాటిలైట్ సర్వే నామమాత్రంగానే ఉంది. అండ్ కనీసం వాళ్ళు ఇచ్చే రైతు బంధు కూడా ఇప్పుడు 2 ఎకరాల వరకు ఇచ్చి మిగతా చేతులు దుప్పుకునే ప్రయత్నం చేశారు. సో ప్రతి పథకంలో కోతలు, ఆ కోతలు నిర్వహించడానికి ఒక సర్వే పేర్లు. సో ఇట్లనే ఇప్పుడు పాపం ఆసరా పెన్షన్ పైన ఆధారపడి ఉండేవాళ్ళు సీఎం సారు ఎప్పుడెప్పుడు మాకు పెంచుతారా పెన్షన్ పైసలు అని ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. సో మన తెలంగాణ చూద్దాము. భారత్ ముందు భారీ లక్ష్యాలట. ఒలింపిక్స్ నిర్వహించడం పైన ఆలోచిస్తున్నారు పీఎం సార్. సో ప్రవాసీలు పెట్టుబడులతో స్వదేశానికి రావాలి అని కూడా పిలుపునిచ్చిండ్రు. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా
ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగం చేశారు. సో అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. ప్రవాసీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ఏమో కానీ ఇక్కడ ఉండేవాళ్ళు బతకలేక వలసలు పెరిగే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ వలసపోయే రోజులు తొందరలోనే ఉన్నాయనిపిస్తుంది. ప్రతి నిత్యావసర రేటు పెరగడం కావచ్చు, విదేశాల్లో ఉండే ఖర్చుల కంటే భారత్లో ఖర్చులు పెరగడం కావచ్చు. సో వీటన్నిటిని చూస్తే కనీసం ఒక మిడ్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండే గ్యాసే కావచ్చు, డీజిల్ పెట్రోలే కావచ్చు, పప్పు ఉప్పులే కావచ్చు, వీటన్నిటి రేట్లు పెడితే సామాన్యునికి బతకడం కష్టమై ఇతర దేశాలకు వలసలు పోయి అక్కడ పనులు చేసుకునే పరిస్థితి రాకూడదు అని ప్రతిపక్షాలందరూ కూడా విమర్శించే పరిస్థితి. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో మరో ఇంటి దొంగను పట్టుకున్నారంట. పూణేలో మహిళా లెక్చరర్ మనీషా గురునాథ్ని అరెస్ట్ చేసిండ్రు. సో ఈమె బాటనీ జువాలజీ ప్రశ్నాపత్రాన్ని రూపొందించింది, క్వశ్చన్ పేపర్ని. ఆ తర్వాత ఇంటి దగ్గరనే క్లాసెస్ చెప్పింది. సో వాళ్ళని పాస్ చేయించడం, క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం. సో ఇది ఎక్కడనో ఒక ఎంబీబీఎస్ విద్యార్థికి రాసిన పేపర్ దొరికింది. సో ఆయన వాళ్ళ ఫ్రెండ్కి సర్క్యులేట్ చేసిండు, ఆ ఫ్రెండ్ ఇంకొకరికి సర్క్యులేట్ చేసిండ్రు. అట్లా మే 1st and 2nd రోజుల దాదాపు ₹1,00,00,000 వ్యాపారం జరిగింది. ఒక్కొక్క పేపర్ 30 నుంచి 50 లక్షల వరకు అమ్ముకున్నారు. ఇవన్నీ విన్న తర్వాత అసలు పేపర్ లీక్ ఎట్లయింది అని తీగలాగితే క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వాళ్ళే పేపర్ లీక్ చేసారు. సో క్వశ్చన్ పేపర్ లీక్ కాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెంట్స్ ముందుగా అప్రమత్తం కాకుండా సీసీ కెమెరాలు పెట్టినాం, నిఘా పెట్టినాం, క్షుణ్ణంగా పరిశీలించడం, ఎగ్జామ్ రాసే అభ్యర్థులు ఇవేవి తీసుకురావద్దని ముందే ఆదేశాలు జారీ చేసినాం, వాళ్ళకి తీసుకురావద్దని విజ్ఞప్తులు చేసినాం, ఇవన్నీ చేశారు. కానీ ఇవన్నీ చేసే కంటే ముందు పేపర్ ప్రిపేర్ చేసిన వాళ్ళు ఎంతవరకు నిజాయితీగా ఉన్నారు అనే దృష్టి పెట్టాలి. సో ఇదేంది నీట్కి కొత్త కాదు, గత 2 సంవత్సరాల క్రితం ఇదే పరిస్థితి. సో మొత్తం నీట్ సంబంధించిన ఎగ్జామ్తో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి చూస్తే దాదాపు 2 కోట్ల మంది విద్యార్థులు ఆగమైనరు. దాదాపు 92 టైమ్స్ పేపర్ లీకేజ్ అనేది జరిగింది. నేషనల్ ఏజెన్సీ ఎగ్జామ్ పెడితే పకడ్బందీగా ఉంటుంది అంటారు, కానీ ఈ పకడ్బందీ వ్యవస్థ ఇదన్నమాట. నెలాఖరులోగా భూముల విలువ పెంపు అట. త్వరలోనే రెవెన్యూ అటవీ భూముల సరిహద్దులను వివాదాలకు చెక్ పెట్టేటట్టు వ్యవహరిస్తాం. మీడియాతో చిట్చాట్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ చెప్పిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. వెండి కడ్డీల దిగుమతిపై ఆంక్షలు ఉండబోతున్నాయంట. దిగుమతి ప్రభుత్వం లైసెన్స్ తప్పనిసరిగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సో కమలం వికాసం కలేనా అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఏపీ సంబంధించిన వార్తని ఉద్దేశించి. అయితే మొయినాబాద్ ఎప్పుడు మనం డ్రగ్స్ కేసులు, హత్యలు, క్రైమ్లు ఇవన్నీ మామూలేనే 2 నెలలకొకటో నెలకొకటో పేపర్లలో వార్తలు రావడం. సో ఇప్పుడు కూడా మళ్ళీ మొయినాబాద్లో జంట హత్యలు అంటే ఈసారి అప్పు ఇచ్చి అడిగినందుకు 2 మహిళలను హత్య చేశారు. ఇద్దరిని తాండూరు పట్టణంలో ఇందిరమ్మ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని డబ్బులు ఇస్తామని మొయినాబాద్కు రప్పించి హత్య చేసి అక్కడనే పూడ్చిపెట్టిరట డబుల్ బెడ్రూమ్లో పక్కన. సో పట్టపగలే నిన్న 2 హత్యలు, మొన్న ఫోక్సోకు సంబంధించిన 2 కేసులు. సో తెలంగాణలో క్రైమ్ రేట్ ఎంత పెరుగుతుంది అనేది అర్థమవుతుంది. సర్పై అప్రమత్తంగా ఉండాలి, అర్హుల ఓట్లను తొలగించకూడదని నిన్న కేటీఆర్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో వ్యవహరించారు. అండ్ సరికి అందరూ కూడా వాళ్ళకి సంబంధించిన డాటాని ఇవ్వాలి అంటూ కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి. అనర్హులను తొలగించడమే సార్ లక్ష్యం అంటూ కూడా సార్కు సంబంధించిన అధికారి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భం. బోరుబావిలో పడిన బాలుని కాపాడబోయి తాత దుర్మరణం అంట మిర్యాలగూడలో. నమస్తే తెలంగాణ చూద్దాము. సో నమస్తే తెలంగాణ లాంటి పేపర్ ఫస్ట్ పేజ్లోనే దీని గురించి రాయడం అనేది ఎక్స్పెక్టెడే. సో ఇది గత మే 8th నుంచి ఫస్ట్ పేజు, సెకండ్ పేజు దాదాపు ఉన్న పేపర్లలో సగం బండి భగీరథ్ బండి సార్కు సంబంధించిన వార్తలు మాత్రమే రాస్తుంది. సో ఇప్పుడు కూడా అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు అనమాట. ఫోక్సో కేసులో 9 రోజుల ఉత్కంఠకి తెర. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో వైద్య పరీక్షలు జడ్జి ఎదుట హాజరుపరిచిండ్రు అనే వార్తను రాశారు. లొంగుబాట అరెస్ట్, అప్పగించారన్న తండ్రి బండి సంజయ్, లేదు అరెస్ట్ చేశామన్న పోలీసులు. నార్సింగ్లో అదుపులోకి తీసుకున్నామంటూ సైబరాబాద్ సిపి రమేష్ వెల్లడి. సో అనేది ఇప్పుడు అది ఉత్కంఠగా మారింది.
సో ఇప్పుడు బండి భగీరథ్ సంబంధించిన ఎపిసోడ్ ముగిసింది. కానీ ఇప్పుడు కొత్త ఎపిసోడ్ ఏంటి తెలుసా? బండి పదవికి గండం. సో బండి సంజయ్ని పదవి నుంచి తొలగించాలి. బీజేపీలో కేంద్ర హోం ప్రభుత్వంలో భారీ మార్పుల దిశగా కసరత్తులు. ఈ నెలాఖరు లేదా జూన్లో మంత్రివర్గం విస్తరణ జరగబోతుంది. కీలక సమయంలోనే ఫోక్సో కేసులో ఇరుక్కున్న బండి భగీరథ్ వివరాల్లో హోం మంత్రికి అమిత్ షా నివేదిక ఇచ్చిన గవర్నర్ పదవి నుంచి తొలగించక ముందే రిజైన్ చేసే యోచనలో బండి ఉన్నారు. సో ఇట్లాంటి రిజైన్ చేస్తే బండన్నకి చాలా గౌరవం దక్కుతుంది. అటు కరీంనగర్ ప్రజల దగ్గర కావచ్చు, ఇటు కేంద్రం దగ్గర కావచ్చు. సో స్వచ్ఛందంగా ఎవ్వరు చెప్పకముందు, ఏ ఒత్తిళ్లు లేకముందు, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి ఫోక్సో కేసు తెలంగాణలో రచ్చ జరుగుతుంది, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి, అధికార పక్షం ఆదేశాలు జారీ చేసింది, రేపో మాపు ఫోక్సోకి సంబంధించి ఏం జడ్జిమెంట్ వస్తుందో తెలియదు. ఇట్లాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ పైన తీవ్రమైన విమర్శలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని, ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి దూరంగా ఉండాలన్నా ఆయన గౌరవం సగం పరువు తీసుకున్నాడు. ఇక మిగతా కొంత పరువైనా కాపాడుకోవాలి అని అంటే ఆయననే రిజైన్ చేసి, అవును స్వచ్ఛందంగా నా కొడుకు కేసు నుంచి న్యాయం జరిగే వరకు బాధితులకు అండగా ఉంటాను, లేదంటే కేసు మొత్తం క్లియర్ అయ్యే వరకు నేను ఎట్లాంటి పదవుల్లో ఉండనని చెప్పడం. సో ఇట్లాంటివి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆయనకు చాలా గౌరవంగా ఉంటుంది. అటు కేంద్ర క్యాబినెట్ విస్తీర్ణంలో కూడా ఇంకోసారి అవకాశం ఉండే అవకాశం బండికి ఉంటుంది. లేదు వాళ్ళు పీకే వరకు, లేదంటే తీసి పక్కన పెట్టే వరకు కూడా నేను అట్లనే ఉంటాను అని అంటే పక్క పార్టీల వైపు ఇట్లా చూసినా కూడా పక్క పార్టీలు కూడా ఆయన తీసుకునే పరిస్థితిలో లేవు. సో అందుకని దానికి సంబంధించిన వార్తనే ఇక్కడ రాసిండ్రు అనమాట. సో ఎందుకంటే నెక్స్ట్ ఉద్యమం అంతా ఏం జరుగుతుంది, క్యాంపెయిన్ అంతా ఏం జరుగుతుందంటే బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి అనే ఒక క్యాంపెయిన్ జరుగుతుంది. సో ఈ క్యాంపెయిన్ ఢిల్లీ వరకు ఆల్రెడీ చేరింది. వాళ్ళపైన యాక్షన్ తీసుకోకముందే బండన్న ఆయన్నే రిజైన్ చేస్తే బాగుంటుంది అనేది కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ఒక క్యాంపెయిన్ అనమాట. సో దొంగ ఓట్లు వద్దు, అర్హులవి పోవద్దు, సరిపయ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి, బిఎల్లో ఇంటికి వెళ్ళి వివరాలు సేకరించాలి అంటూ బీజేపీ కాంగ్రెస్ అర్హుల ఓట్లు తీసేస్తే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసినారు. ఓట్ల తొలగింపులో వాళ్ళ ఆటలు సాగనీయం అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశాను అనమాట. ఇరుక్కున్న ఇరు పార్టీలు అనేది ఒక ఇక్కడ ఐటమ్ రాశారు. ఏమి ఇరుక్కున్నారు? బీజేపీ కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న భగీరథ్ కేసు అంట. జాతీయ వైరం పక్కన పెట్టి రాష్ట్రంలో నేతల దోస్తీలు, కేంద్ర మంత్రి కొడుకును కాపాడేందుకే కాంగ్రెస్ యత్నిస్తుంది. కుట్రలో బయటపడిన నమస్తే తెలంగాణకు సంబంధించిన బయటపెట్టిన నమస్తే తెలంగాణ సోషల్ మీడియానట. ఘటనపై గలం విప్పిన మహిళా, యువజన, ప్రజా సంఘాలు. గవర్నర్ నుంచి వివరాలు తెప్పించుకున్న కేంద్ర ప్రభుత్వం నివేదికకి ఢిల్లీకి రావాలని మంత్రి వివేక్కి అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. నేను ఇందాకే చెప్పా కదా. సో ఈ క్యాంపెయిన్ అంతా కూడా ఢిల్లీకి జరుగుతుంది. ఈ క్యాంపెయిన్లో భాగంగా సీఎం సార్ ఎందుకు క్వైట్ ఉన్నాడు అనే దానిపైన కూడా ఆరాధిస్తున్నారు ప్రభుత్వం. ఒక పక్క బండి సంజయ్ పైన అయితే వేటు పడక తప్పదు అనేది వినిపిస్తుంది. మరి సీఎం సార్కి కూడా మొట్టికాయలు వేసే ఆ పరిస్థితిలో ఢిల్లీ అధిష్టానం ఉంది. అందుకనే నేరుగా సీఎంని కోరక ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళిండ్రు. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినా కూడా మళ్ళీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకొని ఢిల్లీకి రమ్మని చెప్పి మంత్రి వివేకే ఆదేశాలు జారీ చేశారట. సో దానికి సంబంధించిన వార్త ఇక్కడ హైలైట్ చేస్తారు. సో ఈ వార్త ఏంది? మోదీజీ వచ్చిన తర్వాత మోదీ సీఎం సార్ మాట్లాడుకొని ఇక్కడ బండిని సేవ్ చేయాలనే ఆలోచనలు ఉన్నారు. అందుకనే ఒక అభియోగం మోపిన వ్యక్తి తండ్రితో వేదిక పంచుకున్నాడు అని సోషల్ మీడియాలో కూడా క్యాంపెయిన్ జరిగింది. సో ఈ క్యాంపెయిన్ తర్వాత బండి సంజయ్ నిరసనలు, సో బండి సంజయ్ ఈ పదవి నుంచి తీసేయాలి అనే క్యాంపెయిన్, ఇవన్నీ కూడా ఢిల్లీ వరకు చేరినాయి. అందుకనే ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఏమో గవర్నర్ నుంచి నివేదిక తెప్పించుకున్నారు. ఇంకో పక్క అక్కడుండే కాంగ్రెస్ అధిష్టానమేమో ఇక్కడుండే వివేక్తో ఈ చిట్టా మొత్తం తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికైతే రాజకీయాల్లో అన్ని ఇష్యూస్ పక్కకు జరిగిపోయినాయి. ఇప్పుడు కేవలం బండి భగీరథ్ ఇష్యూ దాదాపు ఒక 10 రోజులుగా గడుస్తుంది. అంటిల్ బండి సంజయ్ పదవికి బాయ్ చెప్పే వరకు స్వచ్ఛందంగా ఈ క్యాంపెయిన్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు, కానీ పింఛన్ల విషయంలో మాత్రం ఒక బ్యాడ్ న్యూస్గానే ఉందన్నమాట. సో ఇది ఇవాళ పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపు పేపర్తో మళ్ళీ కలుద్దాం.